ఫోటో వీడియో కొట్టు అప్పుడే దిక్ష ఉండే. తాగిన మత్తుల పోరగాళ్ళు చూసిన రానోళ్ళ రోడ్ల మీద ఎట్లా హల్చల్ చేస్తున్నారో. ముందుగాలున్నోడు బండి నడుపుకుంటా పోతుంటే ఎనుకున్నోడేమో చేతులతోని అద్దాలను కొడుతున్నాడు. కారును ఆపాలని వార్నింగ్ ఇచ్చుకుంటా గీడైతే బగ్గనే రెచ్చిపోతున్నాడు కదా. అయితే అసలు ముచ్చటేందంటే ఉప్పల్ రింగ్ రోడ్డు కాడ ట్రాఫిక్ జామ్ అయిందని క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టిండంట. గంతే. గప్పటికే పుట్టుగా దాగున్న గీలు హారన్ కొట్టినందుకు క్యాబ్ డ్రైవర్ తోని లొల్లి పెట్టుకున్నారట. గంతే కాదు, కారు డోరు తీసి అందులున్నోళ్ళిద్దరి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రట. ఈ అవ్వా అసలుకే పోరగాండ్లు బగ్గా దాగున్నారు, కారునేమో ప్యాసింజర్లున్నారు. ఇప్పుడు గీలతోని లొల్లి పెట్టుకుంటే లేని పరేషాన్ మోపేటట్టున్నదని చప్పుడు చేయకుండా పోదామని డ్రైవర్ కారును తీసి ఆడికెంచి పోతుంటే మీదికెంచి ఆలను బూతులు దిట్టుకుంటా బగ్గనే రెచ్చిపోయిందట. గంతేకాదు, కారుని ఫాలో చేసుకుంటా ఆపాలనల్ని అద్దాలను కొట్టుకుంటా బగ్గనే హల్చల్ చేసిండ్రు గిట్లా. ఇదంతా అందున్నోళ్ళు వీడియోలు తీసి పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసులు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిసొంటి పోకిరి పోరగాళ్లను స్టేషన్లకు పట్టుకుపోయి కోదండం మెక్కించి కింద ముళ్ళ కంప పెట్టాలి. గప్పుడే ఇంకో మల్క గిసొంటి పనులు చేయకుండా సక్కగైతారని గరమైతున్నారు గీ ముచ్చట ఎరికైనా పబ్లిక్ కొందరు. కానీ సూషిన్ రానోళ్ళ యూత్ పిల్లగాండ్లు ఎట్లా తయారైతున్నారో. తాగుడుకు బానిసలై బంగారం అసొంటి భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారు చాలా మంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారనే దాని మీద జర నజరేసి వాళ్ళు తప్పుదారి పట్టకుండా చూసుకోవాలి. అటెంకా ఎంత బాధపడ్డా ఏం ఫాయిదా ఉంటది. ఏమంటున్నాం, సరేనా?